ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, ఇండ్లు మునిగినాయి, తినేతందుకు తిండి లేదు, తాగేతందుకు నీళ్ళు లేవు. నడుముల్లోతు నీళ్ళ మునుక్కుంటా పబ్లిక్ నానా తిప్పలు పడుతుర్రు. మొగులకు సిల్లులు పడ్డట్టే గురుస్తున్న వానలకు పబ్లిక్ పడుతున్న తిప్పల మామూలుగా లేవు. అందుకనే పబ్లిక్ తిప్పలు పడకుండా కుర్దు సీఎం సరే దగ్గరుండి అంతా అరుచుకుంటుండు. ఊరు లెక్క లేదు, ఏరు లెక్క లేదు. ఊళ్ళన్నీ కుంటలైనాయి, కుంటలన్నీ చెరువులైనాయి. ఇండ్ల నడమ చెర్లు దోవిలా, షెర్లల్లో ఇండ్లు కట్టుకున్నారా అన్నట్టే తయారైంది ఇప్పుడు ఏపీ అంతటా. శనివారం నాడు పొద్దుక తగిలించుకుంటే దమ్మార దంచి కొడుతున్నాడు వానదేవుడు. ఇంకేముంది, చెట్టుకొగలు పుట్టకొగలు అన్నట్టే పిల్లలోకు తల్లులోకు ముసలి ముతక శిల్లం కొల్లమయ్యారు. అందుకనే పబ్లిక్ తిప్పలు అరుచుకునేందుకు కేంద్రం కెంచి బలగాలు దిగినాయి. అయినా నేను కూడా ఆళ్ళెంబడే ఉండి చూస్తా. వాళ్ళ తిప్పలంతా అరుచుకుంటా. నేను కాకుంటే ఇంకెవరు చూస్తారు, వాళ్ళకు అండెవలు దండెవలు అన్నట్టే ఏపీ సీఎం చంద్రబాబు సారు మాపంత సిబ్బంది ఎంబడే ఉండుకుంటా సహాయక చర్యలు పరిశీలించిండు. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతాము అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం గానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం గానీ, పేషెంట్లు తీసుకురావడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు ఆదుకుంటాం. అది ఇన్నరా, బుడమేరు వాగు వరద తగ్గేడు దానిక పబ్లిక్ నిమ్మలం అయ్యేడు దానిక ఇక్కడనే ఉంటానన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు వరదల్లో ఇరుక బయట వాళ్ళకు సర్కారు ఎప్పుడు అండగానే ఉంటది అన్నట్టే చెప్పుకొచ్చిండు. హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం. రెండోది, ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. గిట్లా వరదలకు బుడమేరు వాగు కిందున్న ముంపు పబ్లిక్ తిప్పల వాడుతున్నారని తెలవంగానే అరుచుకుందానికి వచ్చిన సీఎం సారు ఐతారం సంధి అక్కడనే ఉన్నాడు. ఐతారం మాపంతా సహాయక చర్యలు చేపట్టేటోళ్లతోని ఎంబడే ఉండుకుంటా పడవల్లెక్కి తిరిగి అంత అరుచుకున్నాడు. మోకాళ్ళలోతు నీళ్లల్లో నడుచుకుంటా ఎక్కడెక్కడ ఎవలెవలికి ఏ తిప్పలున్నాయో సారే దగ్గర ఉండి చూసుకున్నాడు. నడవలేకుంటున్న చోట్లల్లా ఇగో ఇట్ట జేసీబీ మీదెక్కి తిరుగుకుంటా మీకు నేనున్నా అని ధైర్యాన్ని చెప్పిండు సీఎం సారు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? మొన్నటిదాకా కేరళలో అల్ల కల్లోలం చేసిండు. ఆడికెంచి అటు మీది బాజు ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్లను గుల్ల చేసిండు. ఆడికెంచి ఇక చిన్నగా ఇటు మన దిక్కు మళ్ళిండు వానదేవుడు. ఇక ఊకుంటాడా? 3 వద్దుల కింద తగిలించుకుంటే దంచుడు. 50 ఏళ్ల కింద పడ్డ వానలు మళ్ళీ ఇప్పుడు పడ్డాయట. అట్లా పడ్డ వానలకు విజయవాడ అంతా విలవిలలాడుతుంది. పో నెత్తిన సంచులు సంకల పిల్లల్ని పెట్టుకొని ఇల్లు ఇడుపు గొడ్డు గోద అన్నిటిని ఇడిచిపెట్టి చెట్టుకొగలు పుట్టకొగలు విజయవాడ పబ్లిక్. 3 వద్దుల సంధి ఇడవకుండా కొడుతున్న వానలకు నిల్వ నీడ లేకుండా అయింది. ఇండ్ల నడుమ పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. బుడమేరు కాలువ పొంగి పొర్లేటార్లకు నడుముల్లోతు నీళ్లు చేరి నానా తిప్పల పడుతున్నారు విజయవాడలుండేటి పబ్లిక్. అగ చూడలే, సంచుల్ని భుజాల మీద పెట్టుకొని బుడ్డ పొల్లగాళ్లను తెప్పల మీద కూసోబెట్టుకొని నడుముల్లోతు నీళ్లలో ఎట్ట నెట్టుకుంటా పోతున్నారో చూడలి. పెద్ద పులిపాక యనమల కుదురుల వరదలలో చిక్కిన వాళ్ళను ఇగో ఇట్ట పడవలేసుకొని పోయి బయటికి గుంజుకొస్తున్నారు. ఇక ఇంట్లో పానం మంచిగా లేని వాళ్ళ ముసలోళ్ళు ఉంటే వాళ్ళ తిప్పలు చిన్నగా లేదు. ఇట్ట 2-3 కావడి కట్టాల్సి వస్తున్నది. నా పేరు నీళ్ళు వచ్చేసాను, కట్టుబడితో వచ్చేసాను. మేము మా వరకు వచ్చాము. మొత్తం పెట్టుకొని ఇటు వరకు లాగా వస్తాయేమో అనుకున్నాము. లేదు, ఇంక మొత్తం ఇక పనికి రాకుండా చిరుకు వస్తుందని అనుకోలేదు. అసలు ఇటువరకు లాగా వస్తుందేమని అనుకున్నాము. పసుపు పెట్టాను, పసుపు పోయింది, అరటి పోయింది. మొత్తం 2 లక్షల వరకు కంద, 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. రేపు నుంచి మాకు జీవనాధారం కూడా లేదు. గోల్డ్ నష్టం, ఎంత నష్టం అంటే చెప్పేది కాదు. రైతులు పసుపు వేసారు, కంద వేసారు, అరటి తోటలు, చెరుకు, ఒక వస్తువు అన్నది కాదు.
కనీసం లేబర్లను బతుకుతా కూడా జీవనాధారం కూడా లేదు. ఇట్లా ఇల్లాకిలి గొడ్డు గోదని ఇడిచిపెట్టి పానాలు అరిచేతుల్లో పట్టుకొని కట్టుబట్టలతో వచ్చినాం. మా ఇల్లు ఎడబాయనో, మా ఆకిలి ఎడబాయనో, మా గొడ్డు గోద ఏమాయనో అనుకుంటా గోడెల్ల పోసుకుంటున్నారు. ఇటు సహాయక సిబ్బంది కూడా వరదలలో ఇక పట్టిన వాళ్ళను బయటికి పట్టుకొచ్చేందుకు ఇకమతులు చేస్తున్నారు. కొన్ని దుక్కుల పానాలు కాపాడుకునేందుకు ఎత్తెత్తు బంగ్లాల మీదున్న పబ్లిక్ కు ఇగో ఇట్ట తిండిని పంపిస్తున్నారు అధికారులు. పాపం గిళ్ళను చూడోలి ఇలువగల సరుకుల్ని సంచుల చదువుకొని చిన్నగా అడుగులు అడిగేసుకుంటా ఒకలు చేయి ఒకలు పట్టుకొని నడువులోతు నీళ్ళల్లో ఎట్టొస్తున్నారో చూడోలి. ఇక ఇదిట్టుంటే శవాల మీద పేలాలు ఎరగ తిన్నట్టు ఇంట్లోనే ప్రైవేటు బోట్లు నడిపించేటోళ్ళ దందా కొంత అయింది. వరదలకెంచి బయటికి తీసుకుపోవాలంటే 2000 3000 దాకా వసూలు చేస్తున్నారట. గిట్లా ఇండ్లు మునిగినాయి, బండ్లు కార్లు కొట్టకపోయినాయి, ఆటోలు తెప్పలు తేలినట్టే తేలాడుతున్నాయి. పిల్ల పాపల్ని భుజాల మీద ఎత్తుకొని బతుకు బాట పట్టిరు పబ్లిక్. ఇన్నొద్దుల సంధి నాది నాది అనుకున్నోళ్ళంతా ఇప్పుడు నిల్వ నీడ లేకుండా ఇల్లు ఇంతన్న కరుణ లేకుండా విజయవాడనంతా నిండా ముంచేసిండు వరుణ దేవుడు. మరి చూడాలే విజయవాడలకి నీళ్లు ఎన్నడు పోతం అయితాయో, అక్కడి పబ్లిక్ ఎన్నడు నిమ్మలం అవుతుందో అనేదిగా. రోనీ కడితే రాగానే రోడ్లు వగిలే ఎండలు ఎట్లా కొడతాయో ఈ ఆగస్టు నెలల వానలు కూడా అట్లనే కొట్టినాయి. ఇక వానదేవుని మోకకు ఒకటే దెబ్బకు ప్రాజెక్టులన్నీ నిండు కుండలైనాయి. అలుగు వచ్చేటట్లు నిండినాయని డ్యామ్ అధికారులు గేట్లు ఎత్తే పనుల మస్తు బిజీ గుర్రు. మరి పాండ్రి ఎక్కడెక్కడ ఏ డ్యాములు నిండినాయి, ఎన్నెన్ని గేట్లు లేపిర్రు అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం. అగా చూడలే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాడ గోదావరమ్మ ఎట్ట దుంకుతున్నదో. 1 కాదు 2 కాదు 35 గేట్లు ఎత్తిర్రు అధికారులు. దీంతో అంతెత్తు మీదంగా రువ్వడి మీద దుంకి ముంగడికి పోతున్నది గోదావరమ్మ. ఇది ఒకటే కాదు, శ్రీశైలం ప్రాజెక్టు, సాగర్ డ్యాము, నిర్మల్లో ఉన్న కడెం ప్రాజెక్టు, మంచిర్యాలలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు, పెద్దపల్లిలున్న పార్వతి ప్రాజెక్టు, గిట్లా ఒక్కటని కాదు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు నీళ్లతోని కిటకిటలాడుతున్నాయి. మీది బాజుకు వానలు జోరుగా పడేటాళ్లకు వరదల అంతకంతకు వెలుక్కుంటూ వస్తున్నది. దీంతో వచ్చిన వరద వచ్చినట్టే డ్యాంలకు చేరేటాళ్లకు ఈ 2 దినాలలోనే మస్తు ప్రాజెక్టులు నిండినాయి. అందుకనే డ్యామ్ అధికారులు గేట్లు లేపే పనిలో మస్తు బిజీ అవుతున్నారు. ఎల్లంపల్లిలో 35 గేట్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాడ 26 గేట్లు, బైంసా గడ్డన్న ప్రాజెక్టు కాడ 3 గేట్లు, అటు పులిచింతల ప్రాజెక్టు కాడ 21 గేట్లు మీదికి లేపి నీళ్లను కిందికి ఇడిచేరు. ఇక నిజామాబాద్ లో కలెక్టర్ సార్ మాట్లాడుకుంటా మహారాష్ట్ర నుంచి మనకు శీతం వరద వస్తున్నది కాబట్టి జనాలంతా జర పైలంగా ఉండాలి అన్నట్టే చెప్పుకొచ్చిండు. నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ ఉంది. సో జిల్లా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి. అదర్వైజ్ 100% మనకి ట్యాంక్స్ నిండాయి కాబట్టి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ దగ్గరికి ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు. ఇన్నరా ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండినాయి. అందుకే ఎవరు కూడా ఈతలు కొట్టేందుకు పోవద్దు, అడు మోకాన తిరగనే చూడొద్దు. గొర్రెలను బర్రెలను మేపేటోళ్ళు సుత జర పైలంగా ఉండాలి. జీవాల మందను నీళ్ల దగ్గరికి తీసుకుపోవద్దు అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే అటు శానా జాగల్లో డ్యాంల గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు. పచ్చని కొండల నడుమ నీళ్లు దుయ్యమని వాడుతుంటే చూడొచ్చిన వాళ్ళంతా బాగా మురిసిపోతున్నారు. గిట్లా 2 దినాల సంది గెలివియకుండా వానలు దంచేటలకు ప్రాజెక్టులన్నీ ఎప్పుడు గేట్లు తెత్తుతారా, ఎప్పుడు బయటికి దుంకుదామా అన్నట్టే చూస్తున్నట్టున్నది పోండ్రి. ఉత్తప్పుడు ఊర్ల పొంటి ఏ నాయకుడు రాకున్నా పెద్ద ఫరక్ పడదు. కానీ వానలు పడి వరదలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పోవాలి. ఇండ్లు చెరువు ఒక్కటై తిప్పలు పడుతున్న పబ్లిక్కు ధైర్యం చెప్పాలి. ఆపతి సాపతి అరుసుకోవాలి. అగో గిట్లనే మంత్రి పొంగులేటి సార్ కూడా వరద ప్రాంతాల దిక్కు జనాల తిప్పల చూద్దామని పోయిండు. మరి అటెంక ఏమైందో మనం కూడా చూద్దాం పారు. అయ్యయ్యో ఎంత పనాయే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కాలుకు దెబ్బ తగిలింది చూడూలి. ఖమ్మంపట్నం సాయి కృష్ణ నగర్ వరద బాధితులకు ధైర్యం చెప్పేందుకు పోయిండట సారు. ఇక అక్కడ బండి మీద తిరుగుతుంటే గిట్ల అయిందట. అయితే 3-4 వద్దుల సంధి పెడుతున్న ముసురుకు తవ్వంతా బుడద అయినారు కదా. దీంతో కార్లు వేసుకొని పోతే బుడదలు దిగబడతాయి, మళ్ళీ అదో పెంట అవుతుంది. ఉత్త పుణ్యానికి బండ్లను దిగబెట్టుడేందుకు అనుకున్నట్టున్నాడు. అందుకనే ఇగో ఇటవు సైకిల్ మోటార్ వేసుకొని పోయిండట మంత్రి సారు. అట్లా
ఇల్లు తిరుగుకుంటా జనాల తిప్పలంతా అరుచుకుంటుండట. అంతలోనే కొద్ది దూరం పోగానే బుడదల పయ్యలు ఇరుకబట్టి అట్లనే మలుసుకొని కింద పడ్డాడట. ఆగో గట్ల వడుతోని సారు ఎడమ కాలుకు మోకాలుకు జల్లంతా కింద దెబ్బ తగిలింది. ఎమ్మట్లనే డాక్టర్ సాబ్ ఉరికొచ్చి ఇగో ఇట్లా కట్టు కట్టిండు. కాలు కదిలియకుండా 2-3 రోజుల దానిక రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లోనే ఉండాలని చెప్పిండట డాక్టర్ సారు. చూడు జరంతలో ఎంత పెద్ద గండం తప్పిందో. చిన్నదే కాబట్టి బచాయించిండు. అదే ఏదన్నా పెద్ద దెబ్బ దాకుంటే అభిమానులంతా ఎంత టెన్షన్ పడేది ఉండే. అయినా మంత్రి సార్ వస్తున్న ఎలకగానే పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు మంది జమ అవుతుంటారు. వాళ్ళ దాంట్లో ఎవరి బండి ఎక్కిపోయినా అయిపోయేదే ఉండే. మీరేమో షానొద్దులాగే గిట్లా బండ్లు నడపక గట్ల అలవాటు తప్పినట్టు అయినప్పుడు ఇంకొక బండి మీద ఎక్కితే మంచిగుండు. మిమ్మల్ని గిట్ల దెబ్బ మీద చూసుడు దానికి కట్టేసుకుంటూ చూస్తుంటే మాకే బాధ అనిపించబట్టే సారు అని అనుకుంటున్నారట పొంగులేటి సార్ అభిమానులు. అయినా లీడర్లు అంటే జనాల ఆపద అంటే ఉరికి రావాలి. అసొంటి ముచ్చట్లల్లా మన మంత్రి పొంగులేటి సారు ముందుంటాడు అని అనుకుంటున్నారట మంత్రి సార్ గురించి బాగా తెలిసిన పబ్లిక్. ఏదైతే కనుక వరదలు తగ్గిందనక సార్కు ఇంట్లోనే మంచిగా రెస్ట్ దొరికేటట్టున్నది పోండ్రి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు ఏంటే కోపం వస్తుంది. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు చేసేటి పనులల్లో తప్పులు దేవలాడే పనుల పడుతుంటారు. ఏ చిన్న ముచ్చటున్నా సర్కారు వాళ్ళ మీద పడుతుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే ఉన్నది. రాజకీయాలు అంటేనే గట్లుంటాయి. ఓ కాడ నుంచి జనాల పానాలు పోయే కథ అవుతుంటే ఇప్పుడు గా ముచ్చట ఎందుకు గాని ముందుగా అయితే గీ ముచ్చట చూడుర్రి. అత్తసాడు కోడలు కొత్త కుండలో పోసిన పాలు మట్టి వాసన అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల్ని ప్రతిపక్షంలోకి వచ్చినాక ముందటేసుకుంటుంటారు లీడర్లు. ఇప్పుడు ఏపీలో పంక పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారట. ఓ కాంచి వానలు దంచుతుంటే వరదలకు ఊళ్ళే కొట్టకపోతుంటే అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన పనుల వల్లనే నిమ్మలంగా ఉన్నారు, లేకుంటే ఈగింత ఆగం అయ్యేది అన్నట్టు చెప్పుకునేందుకు ఏపీ మాజీ సీఎం జగనాలు సారు విజయవాడలో ఉన్న కృష్ణలంకకు పోయిండు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నదికి అడ్డంగా కట్టిన అడ్డుగోడ అదే రిటైనింగ్ వాల్ కాడికి పోయిండు. ఇక సార్ వస్తుండని తెలవంగానే ఆయనను చూసేందుకు మస్తు మంది వచ్చారు పబ్లిక్. పులివెందులలో వాళ్ళ నాయన సమాధి కాడికి పోయి ఆడికేంచి చక్కగా విజయవాడలో ఇండ్లు మునిగిన వాళ్ళను మందలిచ్చేందుకు పోయిండు జగనాలు సారు. సరే మంచిగానే ఉన్నది కానీ అట్టయితే నీళ్లున్న జాగాలకు పోవాలి, పబ్లిక్ మంచి షెడ్లు అరుచుకోవాలి. అంతేగాని ఇంతకు మునుపు వాళ్ళు గట్టిన గోడ కాడికి పోవుడేంది అనుకుంటున్నారట. ఇక ఇప్పుడు పడిపడనోళ్ళు చాలా మంది దానక. ఇదిట్టుంటే ఇటు అక్కడి పబ్లిక్ కూడా సారు కట్టించిన గోడ చేయబట్టే మేము నిమ్మలంగా ఉన్నాం, లేకుంటే మేము కూడా తిప్పల పడేటోళ్ళమే అన్నట్టు జగనాలు సార్కు ఎదురుగా పోయి ఎదుర్కొన్నదట. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి. దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏనంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. నిజానికి గోడ ఉండబట్టే కృష్ణలంక ఏరియాకు నీళ్లు పెద్దగా రాలేదనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏదైతే గానీ ఓ రోజు సీఎం సారు, ఇంకో రోజు పాత సీఎం సారు ఇద్దరికిద్దరు పబ్లిక్ లో తిరిగే ఈగ్రం చేస్తున్నారు. ఎవరెక్కడన్నా తిరుగులు ఏదన్నా చెయ్యాలి గాని జర పబ్లిక్ తిప్పలేందో అరుచుకోరు సార్లు. హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న పనితనం ఎట్లుందో వారం 10 దినాలకెంచి అందరూ చూస్తుర్రు కదా. ఇక దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు నిప్పులు జరుగుతుంటే సొంత పార్టీ వాళ్ళు జేజేలు కొడుతున్న ముచ్చట కూడా ఇంతకు మునిపే చెప్పుకున్నాం. కానీ ఇక ఇప్పుడు ఒక్క హైదరాబాద్ పట్టణానికేనా హైడ్రా, మాకు లేదా అని ఊళ్ళ పొంటి పబ్లిక్ అడుగుతుర్రు. హైదరాబాద్లో హైడ్రా పనితనం చూసినాక మాకంటే మాకన్నట్టు పబ్లిక్ సర్కార్ వాళ్ళని అడుగుతున్నారు. వరంగల్ కోసం వాడ్రా, కరీంనగర్ కోసం కాడ్రా, నల్గొండ కోసం నాడ్రా. మాతాన కూడా చెరువులన్నీ జలిగేసి కుంటలు ఊడ్చేసిరు, సర్కారు జాగాలను కబ్జాలు పెట్టిరని లీడర్లు సర్కారు వాళ్లకు ఉత్తరాలు రాస్తున్నారట. ఇటు పబ్లిక్ ఏమన్నా తక్కువనా, మా ఊళ్ళ పోయింటి కూడా హైడ్రా ఆస్వాంటి తోటి పట్టుకొచ్చి కబ్జాలు పెట్టిన చోట్లల్లో కట్టిన ఇండ్లను ఊలగొట్టాలని అడుగుతున్నారు సర్కారు వాళ్ళను. ఫంక్షన్ హాల్స్ కట్టడము, షాపింగ్ మాల్స్ కట్టడము, ఇండ్లు కట్టడము, అవన్నీ జరగడం నుంచి మా యొక్క భూములు మునిగిపోయి మేము నష్టపోతున్నాం. అది మొత్తం వన్ సైడ్ హైట్ అయ్యే వరకు ఒకవైపు రాకపోతున్నాయి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం వచ్చి దాదాపు 3-4 ఫీట్ల లెవెల్ పెరిగిపోయి ఇప్పటి నుంచే ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఆకుకూరలు పండిస్తూ అచ్చంపేటకు అన్ని వేళల్లో అందించే వాళ్ళం మేము.
మా భూములు మునిగిపోయినాయి మొత్తం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న మల్లంకుంటను మెల్లమెల్లగా గాండ్రాకుంట చేస్తున్నారట. ఒక పక్కకేంచి తేపకింత కబ్జాలు పెట్టుకుంటూ దగ్గరికి ఒత్తుకుంటూ వస్తున్నారట. గట్ల చేసుడుతోనే గిసువంటి వరదలు వచ్చినప్పుడు రైతుల పంట చేలన్నీ మునిగిపోతున్నాయట. పక్క పొంటి ఉన్న ఇండ్లకు నీళ్లు వస్తున్నాయట. అంతేకాదు చెరువుల్నే నమ్ముకొని బతుకుతున్న చేపలు పట్టేటి అన్నలు మాకు కూడా నష్టం వస్తుందని గరమవుతున్నారు. మొత్తం కట్టుకొని కబ్జాలు చేసి మొత్తం కట్టుకొని దాన్ని కుంటను మొత్తం దగ్గర చేసి ఇవాళ మొత్తం వాటర్ నిలబడకుండా దాన్ని మొత్తం కిందికి వెళ్ళగొట్టు మొత్తం చేసి మొత్తం వాటర్ లేకుండా ఒక 5 లక్షల చేప మేము పిల్లలు ఇస్తే మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఈ మా జీవధానాలు మొత్తం పోయింది. దానివల్ల 200 కుటుంబాలు మొత్తం వీధి పాలు అయిపోయినాయి. దీన్ని దయచేసి అధికారులు ఏడా ఉన్నా సరే దయచేసి మీకు చేతులు మీరు మాత్రం మా గురించి పట్టుకోండి. ఈ అక్రమ కట్టడాలని దయచేసి దాన్ని కూర్చే విధంగా దయచేసి మా ప్రార్థన అర్థం చేసుకొని ఆగనాట జర ఎట్టనన్న చేసి హైడ్రాను మాతాన్ని కూడా వటకరాలి సారు అని అడుగుతున్నాడు గీ అన్న. గిది ఒక్కటే కాదు, హైడ్రా లెక్కనే నాడ్రా కావాలని నగరికల్ ఎమ్మెల్యే వీలేశం అన్న సీఎం సార్ కు ఉత్తరం రాస్తే కాడ్రా కావాలని కరీంనగర్ కించి జీవన్ రెడ్డి సార్ అడుగుతున్నాడట. గిట్లా ఆడా ఈడాని ఏం లేదు, రాష్ట్రం అంతటా సర్కారు భూముల్ని కబ్జాలు పెడుతున్నారు, అందిన కాడికి అములుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా చెరువులు కుంటలకు గండ్లు పెడుతున్నారని ఊరూరా హైడ్రా ముచ్చటే మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. మరి చూడాలి ఏం చేస్తారో సర్కారు వాళ్ళిగా. 2-3 దినాల సంధి గెరువీయకుండా వానదేవుడు ఒకటే దరివేసిండు. పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిండు. అట్లా టెస్ట్ ఇన్నింగ్స్ లెక్క మొదలుపెట్టి గంటకు T20 గేమ్ ఆడిండు. మరి జోరు వానలకు తొవ్వలు ఎట్లున్నాయి, బ్రిడ్జిలు ఉన్నాయా తెగిపోయినాయా అని మనం కూడా చూడాలిగా. చలో నడువుర్రి. అది చూస్తుంది కదా వరదలు ఎట్టున్నదో. వరద దెబ్బకు రైలు పట్టాల కింద ఒక్క గురకరాయి కూడా లేకుండా కొట్టకపోయింది. మైబాద్ జిల్లా కే సముద్రం కాడున్న పట్టాల దిక్కు శితం వరదొచ్చి ఇగో గిట్లయింది. ఇక పట్టాల కింద గింత సుత ఆసర లేదు. ఇంత బండి వస్తే ఎటమటం కాగాలి అనుకున్నలో ఎటనో పట్టాల మీదికించి పోయే రైళ్లన్నింటినీ రద్దు చేసిరు అధికారులు. అందాజ 150 రైళ్లకు మీదనే పట్టాల మీద పోయేటి ఉండేనట. 200 రైళ్లను తొవ్వ మలిపినం అంటున్నారు రైలు అధికారులు. అటు కామారెడ్డి పట్నంలో వరదలు జనాన్ని ఆగం చేసినాయి. డబల్ బెడ్రూమ్లకు వరదొచ్చి నిల్వ నీడ లేకుండా చేసేటాళ్లకు జనం పానాలు అరిచేతులా పట్టుకొని మంచి తావులకు పోయిర్రు. రెస్క్యూ టీములు పసిపాపను వరదలకేంచి రక్షించి ఒడ్డుకెక్కిచ్చిర్రు. ఇది 28 హైదరాబాద్ కించి విజయవాడ పోయేటి హైవే రోడ్డు మీద బండ్లు ఎక్కడి అక్కడనే నిలబడ్డాయి. రామాపురం చెక్ పోస్ట్ కాడ ఆలేరు వాగు జోరు మీద వారుతుందని 7 బండ్ల నాన్నే ఆపేసిరు పోలీసోళ్ళు. దీంతో 3-4 కిలోమీటర్ల దాకా 100 బండ్లతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ పోయే బండ్లన్నీ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదంగా పంపించారు. ఖమ్మం పోయే బండ్లను నగరికల్లుకేంచి రోడ్డు నెంబరు 365 మీదంగా పంపిస్తున్నారు అధికారులు. మొత్తానికి సోమవారం పొద్దుకేటాలకు మళ్ళా ఇదే తొవ్వ మీద బండ్లు నడిచేటట్టు చేసిరాట. అటు మెదక్ జిల్లాలున్న ఏడుపాయల గుడి కూడా వరదలల్ల మునిగి తేలుతుంది. దీంతో వరదలు పడి తగ్గేటి దానిక రాజగోపురంలో విగ్రహాన్ని పెట్టి అమ్మవారి దర్శనం చేపిస్తున్నాం అంటున్నారు గుడి అధికారులు. ఇక అటు విశాఖ ఏజెన్సీ ఏరియాలలో కూడా చాలా దుక్కుల్లా రోడ్లు మునిగిపోయినాయి. దీంతో ఎటనన్నా ఇల్లు చేరాలని జనం బలె తిప్పల పడుతున్నారు. బైక్ ను తలో దిక్కు బట్టి ఈ ఒడ్డుకేంచి ఆ ఒడ్డుకెక్కిచ్చారు. ఇంకా కొన్ని దుక్కులనైతే ఇండ్లకు నీళ్లు చేరినాయి. పబ్లిక్ కు నడువుల్లోతు నీళ్లలో ఉండలేక పానాలు బిగబట్టుకొని ఏడోళ్ళ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న సరుకులు సౌదాలు అన్ని దడిచి ముద్దలైనాయి. ఎత్తిపోతామంటే బయట నీళ్ళేనాయే, ఇంటి నిండా నీళ్ళేనాయే. ఎడు పోయే తావు లేక ఇగో ఇట్ట ఎక్కడో లక్కనే నిలబడి బతుకు తెరువు కోసం అని ఇల్లు ఇడిచిపెట్టి ఆకిలి ఇడిచిపెట్టి అధికారులు రాగానే వాళ్ళు ఎంబడి పడి ఎత్తు జాగలకు పోతున్నారు. ఇంకొందరైతే తాళ్ళనేసుకొని ఆవిటిని పట్టుకొని ఓటు చేరుతున్నారు. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలలో వరదలలో చిక్కిన జనాల తిప్పలైతే చిన్నగా లేదు పోండ్రి. ఇంకిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి. అట్లా పోయి ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఖమ్మం జిల్లా దిక్కు పరామర్శకు పోయిండు. వరదలు కూడా ఎట్లుంది, జనం తిప్పలే ఉన్నాయి అనేది అరుచుకోనికి పోగా అక్కడి పబ్లిక్ కూడా ఘనంగానే ఎదుర్కొన్నారు. అటెనక మంత్రులతో కలిసి వరద దెబ్బకు ఖరాబైన పాలేరు కెనాల్ను చూసిండు. పోలేపల్లి దిక్కు పోయి వరదల సర్వం కోల్పోయిన వాళ్ళను ఏ మాత్రం ధైర్యం చెడవద్దు, మీకు అండగా సర్కారు ఉంటది, అందరినీ సర్కారే ఆదుకుంటది అన్నట్టు భరోసా ఇచ్చిండు. పంటలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు దెబ్బతిన్నాయి, ఎన్నిళ్ళు నీళ్ల పాలైనాయో లెక్కలు తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు.
పొత్తు ఎప్పుడైనా తూ అని అనిపించుకుంటది అనేది ఇగో గీ ఆలుమొగల గోసింటే సమజైతది. ఇగో గిడ గొడగొడ ఏడ్చుకుంటా శోకం తీస్తున్న వాళ్ళ పేర్లు సురేందర్ లావణ్యనట. అయితే ఇగో గీ సురేందర్ అనేట ఆయన ఇంకొక ఆయన భిక్షపతి అనేట ఆయన ఇద్దరు కలిసి ఓ దుకాణం పెట్టారు. అదే లహరి చిట్ ఫండ్స్ అని ఒక దుకాణాన్ని నడిపించిలట. మరి ఇద్దరు నడుమ ఏడ దవడం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈయనకి రావాల్సిన పైసలు ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి మాట దాటేసిపోయిందట భిక్షపతి. అందుకనే ఏం చేయాలనో తెలియక గిట్లా ఇద్దరు ఆలుమొగలు అదే దుకాణం కాడ పురుగుల మందు దాగి జీవి తీసుకుందాం అనుకున్నారట. అంతలనే చుట్టుముట్టున్న వాళ్ళు వచ్చి ఆపబట్టారు. పోలీసు వాళ్ళకు మొదలా బంధిస్తే వాళ్ళు వచ్చి ముచ్చటేందో ఆడుచుకునే పనిలో పడ్డదిగా. దొంగతాళాలు తెచ్చుడు, బండ్లకు పెట్టి తిప్పుడు, బండి తాళం రాగానే వేసుకుని అవతలవాడు. దినం ఇదే దంద చేస్తున్నాడకి ముఖానికి వరకు కప్పుకున్న లుంగి లింగడు. అట్లా ఇదోళ్ళ దాకా 16 బైకులను ఎత్తుకపోయిండకి మోతేవారి. అంతేకాదు 33 పాత కేసులు కూడా ఉన్నాయటకి ఇగ్రవంతుని మీద. ఒక ఏపీలోనే కాదు కర్ణాటక దిక్కు కూడా పోయి బాగానే బండ్లను వేసుకుని వచ్చిండట. మొన్నెవలో నా బైక్ ఎత్తుకపోయి సార్ అని ఒక ఆయన పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదిస్తే పోలీసు వాళ్ళు గుంపులు లెక్కన ఈడిపోయి షేకింగ్లు చేస్తుంటే మనోని భాగవతం బయటపడ్డది. దీని పేరు పాతన్నాట. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధనపల్లిలో ఉంటాడు మోతేవారి.